కాబట్టి 2024లో మీరు 20,000 పెరిగితే మీకు అప్పెట్టవద్దు అంటాడు. అంటే నీకు అప్పుడున్న వయసు ఇప్పుడు ఉందా? ఇప్పుడు వయసు పెరగలేదా? నువ్వు ముసలోడివి కాలేదా? ఆ రోజు రేటు ఉంటే ఈ రోజు రేటు పెరగదా? ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆ రోజు ఉంటుంది. ఆ రోజు వచ్చిన వాడికి ఏమన్నా ఎక్కువ వయసు ఉండి ఈ రోజు ఏమన్నా వయసు తగ్గిందా? వయసు కాలాన్ని బట్టి పెరుగుతూ ఉంటుంది, ఖర్చులను బట్టి రేట్లు పెరుగుతూ ఉంటాయి. వచ్చేటువంటి రైతు ఎంత ఖర్చు పెడతాడో ఆ ఖర్చులు పెరిగేటప్పుడు ఆదాయం కూడా పెరగకపోతే రైతు నష్టాల్లో పోతుంటాడు. కాబట్టి ఆ రోజు మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఎంత ఇచ్చినారు కదా అని అంటే చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం. చాలా వాటికి ఇచ్చాం. మీలాగా లేదే, మీలాగా మేమేం తప్పించుకొని తిరగలేదే. చిల్లీకి ఇచ్చాం, టర్మరిక్ ఇచ్చాం, ఆనియన్కి ఇచ్చాం, బనానాకి ఇచ్చాం, మైనర్ మిల్లెట్స్కి ఇచ్చాం, స్వీట్ ఆరెంజ్కి ఇచ్చాం. రేట్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోకూడదు రైతులు కానీ ఇచ్చాడు. మీలాగా ఉన్నటువంటివి ఎగ్గొట్టి ఈరోజు మీరేమో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో రాలేదని మీరు మాట్లాడితే కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ఒక లేఖ రాసి నేను 50% పెట్టలేను కాబట్టి మీరు చేతులు దులుపుకోండి అని చెప్పి ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నాడు. మీకు ఒక నివేదిక ఇచ్చారు అధికారులు. ఏమని? అయ్యా రైతులకు కనీసం 11,600 రూపాయలు ఇవ్వమన్నారు. అది ఇస్తే మీరు దాదాపుగా 25% పంట కొనుగోలు చేస్తే 3,500 కోట్లు 3,480 కోట్లు కావాలని చెప్పి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో రైతులు కనీసం వాళ్ళు నష్టాలు ఊబిలో నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మనం ప్రారంభిస్తే అసలు మీకు కనీస మద్దతు ధర గురించి అవగాహన ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రేట్లు పెరిగాయంటే కనీస మద్దతు ధరతో సంబంధం లేకుండా ఎందుకు పెరిగాయి? మీలాగా దళారులకు దోచుకోలే. ఆ రోజు దళారు లేరు, దళారు వ్యవస్థ లేదు. కారణం ఏంది? ఏ రోజైతే ప్రభుత్వం ఒక మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇచ్చిందో అంతకన్నా తగ్గిస్తే మేము కొంటామని ముందుకు వచ్చిందో దళారులు గాల్లో కలిసిపోయారు. వ్యాపారస్తులు పోటీ పడ్డారు. అయ్యో ఈ ప్రభుత్వం కొనేస్తుంది, అప్పుడు మనకు అసలు దొరకదు, మార్కెట్లో మనం నష్టపోతాం, మన వ్యాపారం దెబ్బతింటుంది, కాబట్టి మనం కొనాలని పోటీ పడ్డారు. దానివల్ల రేట్లు పెరిగాయి. అదేమంటే చంద్రబాబు నాయుడు చెప్తాడు అక్కడ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉండిందంట, ఎక్స్పోర్ట్ ఆగిపోయింది. కానీ ఇదే ఈరోజు రేటు కనుక జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ వచ్చుంటే చంద్రబాబు పచ్చ మీడియా ఏం చెప్పుండేది? దావోస్లో వాళ్ళతో మాట్లాడాడు రెడ్ చిలీన్ గురించి కూడా, దావోస్ సదస్సులో కూడా. దానివల్ల ఈరోజు ఇంత రేటు వచ్చిందని చెప్పి రాసి ఉండే. చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రకటించినవాడు దావోస్ ఆ పేరు ఈ పేరు ఎప్పుడు ఆటో డ్రైవర్ తీసుకొచ్చి సూట్లేసి ఈయనంతా అక్కడి నుంచి వచ్చాడు, ఇస్తాంబుల్ నుంచి వచ్చాడు, టర్కీ నుంచి వచ్చాడని చూపించినట్టే ఎవరో ఒకరిని నేను గెలిచాను, ఆయన గెలిచిన ఆయన మొత్తం చిల్లీ అంతా ఆడ పంపించమన్నాడు, ఆడికి ఎక్స్పోర్ట్ అంతా వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఎక్కడ లేని రేటు వచ్చింది, అలివిగాని రేటు వచ్చిందని మాట్లాడేవాడు. తగ్గిపోతే మాత్రం ఎక్స్పోర్ట్ లేదు కాబట్టి రేట్లు. అంటే నీకు చేతకాక చేతులు ఎత్తేసి దానికి రకరకాలైనటువంటి కారణాలు అన్వేషించి పోయినటువంటి వ్యక్తుల మీద మాట్లాడడం తప్ప ఎక్కడన్నా మీకు రైతుల మీద చిత్తశుద్ధి అనేటువంటిది ఉందా? ఉంటే మీరు ఆ 3,480 కోట్ల రూపాయలు ఇస్తే దానికి సంబంధించి ఇబ్బంది లేకుండా పోయింది. కాబట్టి మీరు గవర్నమెంట్ మెమో ఒకటి ఇష్యూ చేశారు. ఏదది? మెమో నెంబర్ AGC 1 మార్కెటింగ్ డిపార్ట్మెంట్ బార్ 310/2024 21/2025. దీంతో రైతులకు మీరు చేస్తున్నటువంటి పచ్చి మోసం బయటపడిందా లేదా? దాని ప్రకారం ఈరోజు 3,480 కోట్ల రూపాయలు ఇవ్వాలనేటువంటి దానికి మీరు ఈరోజు మంగళం పాడారంటే ఇంకా అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏమన్నా ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి గుర్తుంచుకోండి, మీరు పెట్టేటువంటి కేసులకు మేము భయపడం. మా నాయకుడు భయపడ్డ, మా నాయకుడికి భయం అనేటువంటిది ఆయన రక్తంలోనే లేదు. కాబట్టి మేము ఏదో కేసులు బెదిరిస్తాం, మేము పోలీసులను ఇవ్వము, కాబట్టి మిమ్మల్ని కట్టడి చేస్తామంటే మీరు కట్టడి చేస్తానో మీరు గమ్ముకొండమంటేనే మేము చేతులు ముడుచుకుని కూర్చొని ఉండేటువంటి వాళ్ళం కాదు. అన్ని విషయాల్లో మీకు సూపర్ సెక్షన్ గురించి అడిగితే కోపం వస్తుంది, దాని మీద ఏదేదో మాట్లాడుతున్నారు. పాపం ఎవడన్నా ఆప్యాయంగా దగ్గరికి వస్తే దాని మీద మీరు రకరకాలైనటువంటి ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ మీద పసిబిడ్డలను కూడా చూడటంలే, వివక్ష మర్చిపోయారు మీరు. అసలు ఏమి లేదు మీకు, ఆ విచక్షణ జ్ఞానమే కోల్పోయారు మీరు. కోల్పోయి మీ ఇష్టం వచ్చినట్టు పసిబిడ్డ, ముసలి వాళ్ళ, వీళ్ళ రైతుల, మహిళల ఏమిలే, ఎవరైతే మిమ్మల్ని ప్రశ్నిస్తారో వాళ్ళందరి మీద మేము మాట్లాడడం కాదు. నిన్న మిర్చి రైతులు మీరు పోయి మాట్లాడారు, మీతో పాటు పట్టుమని పాప ఛానల్స్ కొన్ని రాండి మాట్లాడుతారంటే ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి పోయిన దానికి ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు బాగాలేదంటున్నారు. మిర్చి రైతులకు రేటు వస్తుందనేటువంటి మాట మాట్లాడారు, ఆ ధైర్యం చేయలేకపోయారు మీరు. అందుకని మిమ్మల్ని తీసుకొచ్చి ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి రైతుల సమస్య అంటే మాట్లాడకూడదా? అవకాశం లేదు, నేను అప్పుడు మాట్లాడకూడదా నేను? కాబట్టి మీరు మాట్లాడేటువంటి విధానం, మీరు చెప్పేదానికి వచ్చేటువంటి దాన్ని మళ్ళా సోషల్ మీడియాలో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పక్క ట్రోల్ అవుతూ ఉంటాయి. వచ్చినటువంటి మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏ విధంగా ట్రోల్ చేయాలని చెప్పి ఒక 10 మంది తీసుకొచ్చి నేను అడుగుతున్నా, నేను చెప్పాడు ఆయన డ్రిప్లికేషన్కి బాగా చెప్పామంట. నేను నీకు చాలా
అచ్చెన్నాయుడికి చాలా చూపిస్తాను. నువ్వు మీ ప్రభుత్వం గతంలో 2019లో దిగిపోయేటప్పటికి డ్రిప్లికేషన్ బకాయి లేవని చెప్పి నేను శాశ్వతంగా రాజకీయాలు చూస్తాను. నీ పదవి రాజీనామా చేస్తాను. నువ్వు ఏం చెప్పావు? మీరా మాట్లాడింది డ్రిప్లికేషన్ సంబంధించి బకాయిలు పెట్టిపోతారు. తెలుసుకో నువ్వు పెట్టినటువంటి బకాయిలు డ్రిప్లికేషన్ బకాయిలు పెట్టాం, ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు పెట్టాం, సంబంధించి బకాయిలు పెట్టా బకాయిలు పెట్టాం. లాస్ట్కి చనిపోయినటువంటి ఆత్మహత్యలకు సంబంధించినటువంటి డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోతే పాపం ఆ రైతులకు సంబంధించి 5 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటికి సంబంధించినటువంటి ఆ డబ్బులు ఇచ్చింది. మీరు నీతిని మాట్లాడుతున్నారంటే మీరు విశేషంగా మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చాం, మీరు ఎక్కడినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం, మీరు ఎక్కడినటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చాం, మీరు ఎక్కడినటువంటి డ్రిప్లికేషన్ తాలూకు ఏదైతే వాటికి సంబంధించి ఇచ్చాం, మీరు ఎక్కడినటువంటి రైతులు ఉచిత బకాయిలు మీకు కట్టాం. ఎక్కడ మీరు ఈరోజు మాట్లాడుతున్నా డ్రిప్లికేషన్ కి బకాయిలు పెట్టారు. నువ్వు బకాయిలు పెట్టలేదని చెప్పి రుజువు చేయి. 2019లో మీరు దిగిపోయేటప్పటికే డ్రిప్లికేషన్ నువ్వు మాట్లాడాలనుకుంటున్నా అన్ని బకాయిలు పెట్టారు. డ్రిప్లికేషన్ ఈరోజు మాట్లాడుతున్నారు. ఒక మంత్రి కూడా మాట్లాడుతున్నారు. మీరు ఉన్నారో చెప్పండి. డ్రిప్లికేషన్ మేము బకాయిలు పెట్టారు, మీరు బకాయిలు పెట్టి మాట్లాడితే కనీసం మాట్లాడేందుకు వ్యవహారం తెలుసుకున్న విషయాలు తెలుసుకుని మాట్లాడితే ఏదో మాట్లాడేస్తే నాకు అనుకోని పెట్టే ప్రాసెస్ ఉంది, మా వాళ్ళు ఫోన్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నేను పంపించాలనేటువంటి ఆలోచన చేస్తున్నాననేటువంటి సరైనటువంటి పద్ధతి కాదు. అందుకనే ఈరోజు రైతు అంటున్నా ఒకటేనా తెలుగుదేశం పార్టీకి రైతు చేసినటువంటి అయ్యా మా చెప్పుదా మేము కొట్టుకోవాలి తెలుగుదేశం పార్టీకి. కారణం ఏంటంటే వాళ్ళ ఉన్నటువంటి డిగ్రీ చేసి మీరు చివరికి 270 రూపాయలు అమ్మేటువంటి యూరియా 350 రూపాయలు 400 రూపాయలు మీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీరే మాట్లాడేటువంటి వాడి క్రెడిబిలిటీ ఉండాలి. ఈరోజు నేను చెప్తున్నా, నీకు ధైర్యం ఉంటే పాపం నేను మాట్లాడించిన సోమరెడ్డి కదా మనిషే అస్తవంకలు, బుద్ధి అస్తవంకలు, మనిషి చూసేటువంటి అస్తవంకలు జరుగుతూ ఉంటాడు. వాళ్ళు చీకేసిన తాకింపు మొహం వేసుకుని వాడి చేత మీరు మాట్లాడిస్తే ఆయన బతుకేటువంటి మీరు నెల్లూరు రండి. మీకు ధైర్యం ఉంటే వచ్చి నెల్లూరు ఇరిగేషన్ లో రైతులు మీరు ఎంతమంది దోచుకున్నారో వాళ్ళు అన్నం పెట్టదని చూసుకుని అక్కడ కూడా మాట్లాడి నీటి వల్ల చేత మాట్లాడుతుందా అటువంటి వాడి ఇరిగేషన్ సంబంధించి కోట్ల రూపాయలు దోచుకునేటువంటి వాడి చేత అటువంటి నీచుడి చేత మీరు మాట్లాడితే ఆయన ఏదో మాట్లాడుతున్నారు. అదంతా ఇదంతా అసలు కూర్చుని వచ్చి పడిపోతారు. ఎగిరి మాట్లాడుతున్నారు, వాళ్ళ కన్నలేదు ఒంటి మీద వీడు మాట్లాడుతున్నాడు, ఎగిరి మాట్లాడుతున్నాడు మాట్లాడుతుంది అక్కడ కూడా మాట్లాడే వ్యవస్థ కల్పించారు. కొన్ని రోజులు రైతుల దగ్గర నుంచి రైతులు అడ్డబెట్టుకుని కోరుకున్నటువంటి అక్కడ మీరు ఏ విధంగా మాట్లాడించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహానికి అటువంటి వాళ్ళకి అటువంటి వాళ్ళు ఎవరైతే చీకొడుతున్నారు వస్తున్నారు. మీరు ఒకసారి ఆయన కామెంట్స్ కింద చూడండి. ఆయన ఇచ్చినటువంటి దాని మీద కింద కామెంట్ చూసుకుంటే ఎంతమంది చీకొడతారు ఆయన అర్థమవుతుంది. ఆయన స్టేట్మెంట్ ఆయన ఇచ్చేటువంటి దాని కింద మాత్రం చూసినట్లే ఓన్లీ మీరు పని చూస్తుంది. యూట్యూబ్ కింద కింద కామెంట్స్ చదవండి. ఇట్లా ఎవరో చేత మీరు మాట్లాడించారన్నట్టుగా మాట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి రైతులు నష్టమే. దాని మీద మేము మాట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల ప్రకారం తీసుకున్నాం, ఈయన చెప్పినటువంటి లెక్కల ప్రకారం తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి 1,90,000 హెక్టార్లు అంటే దాదాపుగా 5 లక్షల ఎకరాలు. 5 లక్షల ఎకరాల్లో దాదాపుగా మీ నెంబర్ రాసిందే, మీ అభ్యర్థి